ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్లో మనం గౌరవించే, మనం గుర్తించే గొప్ప వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అలాంటి వ్యక్తులలో ఒక విశిష్టమైన వ్యక్తి దావీదు అని ఇక మీకు వేరుగా నేను చెప్పనక్కర్లేదు. దావీదు అనే పేరు వినబడగానే ఏమేమి మనకు జ్ఞాపకం వస్తుంటాయి అని ప్రశ్నిస్తే, కొంతమందికి గొల్యాతును జయించిన వీరుడుగా దావీదు జ్ఞాపకానికి వస్తాడు. మరికొంతమందికి బెత్షెబాతో పాపం చేసిన వాడుగా దావీదు జ్ఞాపకానికి వస్తాడు. మరికొంతమందికి ఇశ్రాయేలీలకు ఏర్పరచబడిన రెండవ రాజుగా జ్ఞాపకానికి వస్తాడు. మరికొంతమందికి సౌలు అబ్షాలోము చేత తరమబడినటువంటి వ్యక్తిగా జ్ఞాపకానికి వస్తాడు. అలాగనే మరికొంతమందికి యోనాతాను అనే ఒక వ్యక్తితో మంచి స్నేహం చేసినటువంటి స్నేహితుడిగా జ్ఞాపకం వస్తాడు. కనుక బైబిల్ పరిచయం ఉన్న కొద్దో గొప్ప ఈ బైబిల్తో కొంత ఇంటిమసీ ఉన్నటువంటి మనకు దావీదు అనగానే ఏమేమో జ్ఞాపకం వస్తాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ దావీదు కూర్చున్నటువంటి జ్ఞాపకాలే. అయితే ఒక విషయం చెప్తాను. ఈ దావీదు మరణించిన తర్వాత 1000 సంవత్సరాల పిదప దావీదును గూర్చిన జ్ఞాపకం పరిశుద్ధాత్మ దేవునికి మరోలా వచ్చింది. అతను గొలియాతును జయించిన వాడన్న జ్ఞాపకం కాదు, అతడు ఇశ్రాయేలుకు రెండవ రాజు అనే జ్ఞాపకం కాదు, బెత్షెబాతో పాపం చేసిన వాడన్న జ్ఞాపకం కాదు, సౌలు అబ్షాలోముతో తరమబడిన వాడు అన్న జ్ఞాపకం కాదు, యోనాతాను యొక్క స్నేహితుడు అన్న జ్ఞాపకం కాదు. ఈ దావీదు గతించిపోయిన తరువాత 1000 సంవత్సరాల పిదప పరిశుద్ధాత్మ దేవునికి దావీదును గూర్చి ఏమని జ్ఞాపకం వచ్చింది అని అంటే, చదువుతాను వినండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చాను. అపోస్తలుడైన పౌలు తాను చేసినటువంటి ప్రసంగములోని మాట ఇది. అపోస్తలుడైన పౌలు ఒక చోట ఒక గంభీరమైనటువంటి ప్రసంగాన్ని చేస్తూ, ఆ ప్రసంగంలోనే దేవునాత్మతో నింపబడి, ఆ దేవుని ఆత్మ దావీదును ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో ఆయన చెప్పగా లోక దాన్ని గ్రంథస్థం చేశాడు. మరి అప్పటికే దావీదు గతించిపోయి 1000 సంవత్సరాలు అయిపోయింది. 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవునికి దావీదును గూర్చిన జ్ఞాపకాలు ఏమున్నాయి ఆయన దగ్గరంటే, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. ఈ యూత్ క్యాంపులో ఈ చోటుకు వచ్చిన యవనస్తులైన, వయోజనులైన, లేక పెద్దలైన ఈ క్యాంపు నుంచి తిరిగి వెళ్ళేసరికి వీరు నా ఇష్టానుసారులైన మనుషులు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవారు అని దేవుని యొద్ద నుంచి మనం ఒక సాక్ష్యం పొందగలిగితే ఈ క్యాంపు యొక్క ఫలితం అది నిజముగా ఈ స్థలములో వచ్చినట్టే లెక్క. ఆ ఫలితమును పొంది మనం వెళుతున్న వారమని చెప్పుకోవచ్చు. సరే, నేను ఈ రాత్రి వేళ కొంచెం ఎవాంజలిస్ట్, కొంచెం బిలీవర్స్ అందరూ కలిపి ఉన్న కారణం చేత నేను 23వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదివించాను. దావీదును గూర్చి పరిశుద్ధాత్ముడు ఈ మంచి జ్ఞాపకాన్ని కలిగి ఉండడానికి,
అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అని దేవుడే అలాంటి జ్ఞాపకం చేసుకోవడానికి దావీదు దగ్గర ఆయనకు ఏమి కనబడింది? ఈ స్థలములో కూర్చున్నటువంటి మన గురించి దేవుడు ఇలాంటి మాట ఒకవేళ చెప్పవలసి వస్తే ఆయన చెప్పడానికి ఎలాంటి అనుభవాలు మనకు కావాలో అది మీతో పంచుకోవడానికి నేను 23వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదివించాను. ఈ 23వ కీర్తన అనేది ప్రియులారా, ఇప్పటికీ ఈ పాట యొక్క వయసు 3000 సంవత్సరాలు అయ్యింది. ఇది 3000 సంవత్సరాల క్రిందటి ముసలి పాట, పాత పాట. ఇది చాలా ముసలి పాట, పాత పాట. కానీ దాని శోభ ఏమీ తగ్గిపోలేదు, దాని బ్యూటీ ఏమీ తగ్గిపోలేదు. 2000 సంవత్సరాలుగా క్రైస్తవ సంఘంలో అనేకులు ఈ 23వ కీర్తన ధ్యానం చేస్తూ ఉంటుంటేను వారి జీవితంలో ఎన్నో మార్పులు, ఎన్నో చేర్పులు వారి జీవితంలో చోటు చేసుకుంటా ఉన్నాయి. కనుక 3000 సంవత్సరాల క్రిందటి ఒక పాత, ఒక ముసలి పాటలోంచి దావీదును గూర్చి దేవుడు ఆ మంచి జ్ఞాపకం కలిగి ఉండడానికి కారణాలేంటో నేను విపులంగా చెప్తాను. మీరు వింటూ, రాసుకుంటూ, మీరు ఆలోచించి మీ జీవితానికి ఏది అన్వయించుకోవటం అవసరమో దాన్ని మీరు అన్వయించుకోవాలి అని మీ సహోదరునిగా, ఒక దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ 23వ కీర్తనలో 6 వచనాలు మనకు కనబడతాయి. ఈ 6 వచనాల్లో ఎన్ని అనుభవాలైతే ఉన్నాయో అన్ని ఈ పూట చెప్పేస్తా. ఎందుకంటే రేపు, ఎల్లుండి మళ్ళీ ఫైనల్ ఛాలెంజ్ సోమవారం చివరిగా చెప్పే సందేశం దావీదుని గురించే నేను చెప్పాలి. కాబట్టి మళ్ళీ ఇది చెప్పే అవకాశం ఉండదు. కాబట్టి ఈ 6 వచనాల్లో ఉన్న దావీదుని గురించి దేవుడు ఈ మంచి మాట పలకడానికి కారణాలైనటువంటి అనుభవాలు నేను చెప్తాను. తమ్ముడా, అలాగనే ఓ చెల్లెలా, నీ గురించి, నా గురించి, మనందరి గురించి దేవుడు ఒకవేళ ఇలాంటి మంచి మాట చెప్పవలసి వస్తే ఆయన చెప్పగలుగు నిమిత్తం ఈ అనుభవాలు మనం సొంతం చేసుకోవాలి. 2 వరుసగా చెప్తాను ఈ అనుభవాలేంటో. 23వ కీర్తన 1వ వచనం, యెహోవా నా కాపరి అన్నాడు. నేను మొత్తం అంతా చదవడం లేదు, నేను ఆఫ్ పార్టే చెప్తున్నాను. యెహోవా నా కాపరి అన్న మాటలో దావీదు దగ్గర ఉన్న ఒక మంచి అనుభవం ఏంటంటే దేవుని కొరకు తీసుకున్న తీర్మానం, డెసిషన్ ఫర్ గాడ్. నేను ఒక వ్యక్తిని నేను కాపరిగా పెట్టుకొని ఆయన్నే విశ్వసిస్తాను, ఆయననే వెంబడిస్తాను అని నేను తీర్మానం చేసుకున్నాను అని ఆయన పాడుకుంటున్నాడు ఈ పాటలో. ఇలా మీతో చెప్తాను వినండి. కనాను దేశంలో అప్పటికే 2 ప్రాచుర్యం పొందినటువంటి దేవుళ్ళు ఉన్నారు. అందులో ఒక ఆయన పేరు బయలు, ఒక ఆమె పేరు అష్టారోతు. బయలును కనాను దేశంలో ఉన్న వారు పూజిస్తుంటారు. ఎందుకనంటే ఆయనను పూజిస్తే వర్షాలు బాగా పడతాయని, ఆయన పూజిస్తే పంటలు బాగా పండుతాయని కనాను దేశంలో ఉన్న కనానీయుల యొక్క విశ్వాసం. కనుక ఈ యెరూషలేము ముఖ్యపట్నంగా చేసుకుని ఉంటూ ఆయన కనాను దేశం అంతా పాలన చేస్తున్న రోజుల్లోనే ఆ చుట్టుపక్కల కనానీయులు బయలును ఆరాధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగనే అష్టారోతును కూడా వారు ఆరాధిస్తారు. అష్టారోతును ఎందుకు ఆరాధిస్తారు అని అంటే, ఆమెను నమ్మినటువంటి వారికి, ఆమెను సేవించినటువంటి వారికి సంతానము కలుగుతుందట. కనుక వర్షము, పంటల కొరకు బయలును ఆరాధిస్తున్నారు, సంతానము కొరకు, సంపదల కొరకు అష్టారోతును ఆరాధిస్తూ ఉంటారు. కానీ దావీదు అంటాడు, ఈ కనాను దేశంలో ఏమేమో దేవుళ్ళు, దేవతలు ఉన్నారు, కానీ వారిని విశ్వసించి వారిని వెంబడించే వ్యక్తినైతే నేను కాను. నేను విశ్వసించి వెంబడించి నేను నా ముందు కాపరగా ఒక వ్యక్తిని పెట్టుకున్నా. ఆయన ఎవరో తెలుసా? ఆయన పేరు యెహోవా. ఆయన పేరు యెహోవా. తమ్ముడు, చెల్లి, జాగ్రత్తగా వినాలి. ఈ రోజున క్రైస్తవులు, బైబిల్ పరిచయం ఉన్న వారు యెహోవా అనే పదం పలకడానికి ఒక్క నిమిషం కూడా మనమేమి ఒక అడుగు వెనక్కి వెయ్యం.
పలికేటమే మనకు అలవాటైంది కానీ యెహోవా అనేటువంటి పేరు దేవుని అతి పరిశుద్ధమైన నామం, గాడ్స్ సాక్రెడ్ నేమ్. ఈ రోజున మనం పలికినట్లుగా యూదులు యెహోవా అనే పదం పలకడానికి తెగించరు. ఒకవేళ శాస్త్రులు ఎవరైనా వారు రాయవలసి వచ్చినప్పుడు యెహోవా అనే పదం రాయవలసి వస్తే ఆ కలమలోని శరాను మార్చి వారు బాడీ వాష్ చేసుకుని అప్పుడు యెహోవా అనే పదం రాస్తారు. వాళ్ళకంత భయం, ఎందుకంటే ఇది దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామం. వింటున్నారా ఈ మాట? ఇంతకీ దావీదు ఏమంటున్నాడనంటే, నేను విశ్వసించడానికి, నేను వెంబడించడానికి నేను ఒక వ్యక్తిని కాపరిగా పెట్టుకున్నాను. ఆయన పేరేంటో తెలుసా? యెహోవా. ఇప్పుడు చెప్తాను వినండి. యెహోవా అనే మాటకు ఏమి అర్థాలు వస్తాయో నేను కొంచెం మీతో చెబుతాను. యెహోవా అనే మాటకు మొదటి అర్థం స్వయంభవుడు అని అర్థం. సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ వన్, తనకు తానుగా ఉన్నవాడు స్వయంభవుడు. ఆయన ఉనికికి ఎవరో కారణం కాదు, ఆయన ఎవరి వలన పుట్టినవాడు కాదు, ఆయన ఎవరి వలన సృష్టించబడిన వాడు అసలు కానే కాదు. ఆయన ఉనికికి ఆయనే కారణం. ఈ రోజున ప్రపంచంలో దేవుళ్ళు దేవతలు అనేవారు చాలా మంది ఉన్నారు. వారి ఉనికికి మరి ఎవరో కారణం. ఎవరి వలన పుట్టారు అని చెప్తారు, లేక ఎవరి వలన సృష్టించబడ్డారు అని చెప్తారు. కానీ ఈ బైబిల్ ఏ దేవుని గురించి అయితే మాట్లాడుతుందో ఆ యెహోవా స్వయంభవుడు, ఆయన ఉనికికి ఆయనే కారణం. ఆయన ఎవరి వలన పుట్టలేదు, ఆయన ఎవరి వలన సృష్టించబడలేదు. అటువంటి ఆయనను నా కాపరిగా పెట్టుకొని ఆయనే విశ్వసిస్తున్నా, ఆయనే వెంబడిస్తున్నా, నేను ఆ యెహోవా విషయమై నేను ఒక తీర్మానం కలిగి ఉన్నాను అంటున్నాడు. రెండవ విషయం చెప్తాను వినండి. యెహోవా అనే మాటకు రెండవ అర్థం ఏంటనంటే ఎటర్నల్ వన్, నిత్యుడు అని అర్థం. నిత్యుడు అని అర్థం. నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, రేపు కూడా ఆయన ఉంటాడు. అందుకే ఆయన పేరు వర్తమాన, భూత, భవిష్యత్ కాలములలో ఉండేవాడు. మరో మాటలో చెప్పాలంటే ఆయన అల్ఫా మరియు ఒమేగా ఆయనే, ఆది ఆయనే, అంతమైన ఆయన నిత్యుడు, ఆయన ఎల్లవేళలా ఉండేవాడు. ఇది రెండవ అర్థం. మూడవ అర్థం చెప్తాను వినండి. యెహోవా అనే మాటకు మూడవ అర్థం ఏంటనంటే నిబంధన చెయ్యవాడు, నిబంధనను నిలబెట్టుకునేవాడు. కవనెంట్ మేకింగ్ వన్ అండ్ కవనెంట్ కీపింగ్ వన్. ఆయన మనుషులతో ఆయన నిబంధన చేస్తాడు, ఆయన చేసిన నిబంధనను ఆయన నిలబెట్టుకునేటువంటి వాడు. ఆయన మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. ఆయన అబద్ధమాడడానికి ఆయన నరుడు కాదు. ఆయన నిబంధన చేసి నిబంధనను నిలబెట్టుకునేవాడు. ఇది మూడవ అర్థం. నాలుగో అర్థం చెప్తాను వినండి ప్రియులారా. యెహోవా అనే మాటకు మరొక అర్థం ఆయన పరిశుద్ధుడు అని అర్థం. యెహోవానైన నేను పరిశుద్ధుడిని గనక నేను పిలిచిన మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని నేను కోరుతున్నాను అన్నాడు. ఈ నాలుగు అర్థాలు. ఇప్పుడు దావీదు అంటున్న మాట ఏంటో తెలుసా? నేను దేవుని కొరకు తీర్మానం చేసుకున్నా. నేను ఎవరిని విశ్వసించాలి, నేను ఎవరిని వెంబడించాలి అనేది నేను ఆలోచించి నేను యెహోవాను నా కాపరిగా పెట్టుకొని నేను ఆయన్నే విశ్వసించడం నిమిత్తం, ఆయన్నే వెంబడించడం నిమిత్తం నేను దేవుని కొరకు తీర్మానం చేసిన వాడను. చెల్లాయిలు, తమ్ముళ్ళు వినండి, ఒక విషయం చెప్తాను. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితానికి తొలి పునాది ఏంటనంటే దేవుని కొరకు తీర్మానం చేయడం. దేవుణ్ణి విశ్వసించడానికి, దేవుణ్ణి వెంబడించడానికి మన దేవుని కొరకు తీర్మానం చేయటం, అది మన ఆధ్యాత్మిక జీవితంలో అది ఒక ఫౌండేషనల్ ఫ్యాక్ట్. ఇది లేకపోతే తర్వాత ఎన్నొచ్చినా అది అనవసరమే. దేవుణ్ణి విశ్వసించి దేవుణ్ణి వెంబడించడానికి నీ దగ్గర తీర్మానం జరగలేదు అంటే నీ భక్తిలోకి ఎన్నన్నా చెయ్యి, పాటలే పాడతావో, మందిరంలో పనులే చేస్తావో, లేక నీకున్న దాన్ని కానుకే వేస్తావో, లేక దేవుని బిడ్డవని ఊరికే మనుషుల ముందు చెప్పుకొని తిరుగుతావో, ఎన్నన్నా నీ దగ్గర ఉండని ముందు నీ దగ్గర జరగవలసిందేంటో తెలుసా? దేవుని కొరకు నువ్వు చెయ్యవలసిన తీర్మానం. ఈ రోజున యవ్వన తరానికి ఇది లేదు. ఈ రోజున చాలా మంది యవనస్తులు దేవుని కొరకు తీర్మానం చేయడంతో వాళ్ళ భక్తి మొదలు పెట్టలేదు. కానీ వాళ్ళ పేరెంట్స్ నుంచి వీళ్ళకి వాక్యాలు తెలుసు,
చర్చికి రెగ్యులర్ గా పోతారు గనక పాటలు వచ్చు, చర్చి కార్యక్రమాలు తెలుసు, మొత్తానికి ఎట్లనో కొట్టుకుపోతుంటారు అట్లా. కానీ అది చాలా మోసకరమైన భక్తి, అది అబద్ధం, అది వాస్తవం అందులో లేదు, అది చాలా ప్రమాదకరమైన భక్తి అని ఈరోజు చాలా మంది యవనస్తులు గుర్తెరగడం లేదు. జైన్ యూత్ క్యాంప్కి వచ్చిన తమ్ముడు చెల్లి, అలాగనే సహోదర సహోదరులారా, నా మొదటి ప్రశ్న, ఈ దేవుని గురించి నువ్వేమైనా తీర్మానం చేశావా? స్వయంభవుడైన దేవుడు, నిత్యుడైన దేవుడు, నీతో నిబంధన చేసే, నిబంధన నిలబెట్టుకునే దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన నీ సృష్టికర్త. ఆయన గూర్చి ఒక తీర్మానం చేయటం నీకు వచ్చిందా అన్నదే ప్రశ్న. అన్నా, నేను ఆయన కొరకు తీర్మానం చేయడానికి ఆయన నా కొరకు ఏం చేసినాడు అని మీరు అంటారేమో. చెప్తాను వినండి. యెహోవాగా ఆయన పరలోకవాసి, కానీ కాపరిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన భూలోకవాసి అయ్యాడు. అమ్మ వింటున్నారా ఈ మాట? యెహోవాగా ఆయన మనకు దూరంగా ఉన్నవాడే, ఆయన కాపరిగా మనకు సమీపంగా వచ్చిన వాడే. అట్లా వచ్చినటువంటి ఈయన జ్ఞాపకం చేస్తాను వినండి. యోహాను సువార్త 10:11 నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. నేను గుడ్ షెపర్డ్ని, నేను మంచి కాపరిని, గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టిన వాడిని అన్నాడు. తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అని రాసి ఉంది. నేను గుడ్ షెపర్డ్ మాత్రమే కాదు, నేను గ్రేట్ షెపర్డ్ కూడాను, నేను గొప్ప కాపరిని అన్నాడు. తమ్ముళ్ళు వింటున్నారా? తర్వాత 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ ఏమైనా రాసి ఉంటుందంటే ప్రధాన కాపరి అని రాసి ఉంటుంది. మన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అని చదువుతాం మనం. ఆయన గ్రాండ్ షెపర్డ్, ఆయన ప్రధాన కాపరి అంట. ఇవన్నీ ఆ యెహోవా ఈ లోకానికి కాపరిగా వచ్చినప్పుడు ఆయన చేసేటువంటి ఏమండి పొజిషన్స్ అవే. మంచి కాపరిగా మన పాపాల కొరకు ప్రాణం పెట్టిన వాడు, గొప్ప కాపరిగా మనల్ని పాపము నుంచి ప్రతిరోజు విడిపించడానికి అక్కడ ఉండి మన కొరకు విజ్ఞాపన చేసేవాడు, ఒక రోజున ప్రధాన కాపరిగా ఈ పాపలోకం నుంచి మనం తీసుకుని వెళ్ళడానికి వచ్చేవాడు ఈ యెహోవా. ఎక్కడ విషయం మీతో చెప్పాలి. స్వామి అన్న, మీరు యోహాను సువార్త, హెబ్రీ పత్రిక, 1 పేతురు పత్రిక ఇవన్నీ జ్ఞాపకం చేసి మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి అన్నారు, బాగుంది. మరి దావీదుకి విషయం తెలుసుంటుందా అని అంటే, నేను నమ్ముతున్నాను దేవునికి 3 విషయాలు, దావీదుకి 3 విషయాలు చక్కగా స్పష్టంగా తెలుసు. ఎట్లనో చెప్పనా మీకు, వినండి చెప్తాను. 23వ కీర్తనకు ముందుండే కీర్తన ఏంటో చెప్పండి. చప్పట్లు కొట్టాలి మీకు. చాలా బాగా చెప్పారు, మంచిది. 23వ కీర్తనకు తరువాత కీర్తన ఏంటో చెప్పండి. 24వ కీర్తన. ఈ 3 కీర్తనలు మీరు బాగా గమనిస్తే దావీదే రాశాడు. 22వ కీర్తనలో ఇవ్వండి మంచి కాపరిగా ఆయన ఎలాగ ప్రాణం పెడతాడో రాసేశాడు. అందుకని 22వ కీర్తన ఏంటనంటే అది గుడ్ షెపర్డ్ సాంగ్, అది మంచి కాపరి కీర్తన. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీ వేళ దూరముగా ఉన్నావు అన్నాడు. అది మంచి కాపరి కీర్తన. దావీదుకు దేవుని ఆత్మలో ప్రవచనాత్మకంగా పాడుతున్న పాటలో ఆయన మంచి కాపరిగా మనుషులందరి పాపం కొరకు ప్రాణం పెడతాడని ఎరిగే పాడాడు ఆ పాట. తర్వాత 23వ కీర్తనలో గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అని పాడుకున్నాడు. చూశారు, ఇది ఏంటో తెలుసా? ఇది గొప్ప కాపరి కీర్తన. ఆయన గొప్ప కాపరిగా ఆయనను కాపాడేవాడు అని ఆయన పాడుకున్నటువంటి పాట. తర్వాత 24వ కీర్తనకు వచ్చినామనుకోండి, మీరు 7వ వచనం కానీ చూస్తే 24:7 గుమ్మములారా మీ తలల పైకెత్తుకోండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకోండి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌక్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. ఆయన ఒక రోజున వేంచయ్యనయున్న ప్రధాన కాపరిని ఎరిగే పాడుకున్నాడు ఈ పాట. 22 మంచి కాపరి ఎలా ప్రాణం పెడతాడో చెప్పి, 23 గొప్ప కాపరి ఎలాగా ఆయన విజ్ఞాపన పరిచర్య చేసి పరిశుద్ధత మనకి ఇస్తాడో పాడి,
24వ కీర్తనలో ఆయన ప్రధాన కాపరిగా ఎలాగ ప్రత్యక్షమవుతాడో ఆయన ఎరిగే పాడుకున్నాడు. అందుకే నేను అంటాను, నేను నూతన నిబంధనలో యోహాను సువార్త, హెబ్రీ పత్రిక, 1 పేతురు ఇవన్నీ చూపించాను కాబట్టి ఈ కాపర గూర్చిన వివరణ ఉందని మీరు అనుకోకండి. 3000 సంవత్సరాల క్రిందట ఈ పాత పాట, ముసలి పాట పాడుకున్న దావీదుకు ఆ యెహోవా నా కాపరిగా దిగి వస్తాడు, ఆయన మంచి కాపరి, ఆయన గొప్ప కాపరి, ఆయన ప్రధాన కాపరి, నా పాపాల కొరకు ప్రాణం పెట్టే ఆయన నేను విశ్వసించకపోతే ఇంకెవరిని నేను విశ్వసించేది? నా పాపాల కొరకు మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచి నన్ను నీతిమంతునిగా తీర్చే ఆ దేవుని వెంబడించగా నేను ఇక ఎవరిని వెంబడించేది? ప్రియులారా, భూమి మీద నుంచి ఆయన వెళ్ళిపోయి నేను మళ్ళీ తిరిగి వస్తానని చెప్పినాడు ఆయన. నేను ఆయన కొరకు ఎదురు చూడక నేను ఇంక ఎవరి కొరకు ఎదురు చూసేది? అందుకే నేను ఒక తీర్మానం తీసుకున్నా. నా తీర్మానం ఏంటనంటే ఆ యెహోవాను నా కాపరిగా పెట్టుకున్నాను, ఆయన్నే విశ్వసిస్తాను, ఆయన్నే వెంబడిస్తాను, ఆయన కొరకే నేను ఎదురు చూస్తాను. ఇప్పుడు తమ్ముళ్ళు, చెల్లెలు, మిమ్మల్ని అడుగుతా, చాలాసార్లు ఈ వచనం ఏమంటే కంటతా వచ్చు కాబట్టి నువ్వు చాలా చిలక పలుకులు పలికినట్టు పలికే ఉంటావు. లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్ అని చెప్పుంటావు. మరి ఈ యెహోవా నీకు నిజంగా కాపరేనా? నీ పాపాల కొరకు మరణించినాడని, ఆయన మరణించి 3వ దినమని తిరిగి లేచినాడని, నీ కొరకు ఒక రోజున ఏం చేయబోతున్నాడు అని నిజంగానే విశ్వాసం ఉంచావా? నువ్వు వెంబడిస్తుంది ఈయన్నేనా అనేది ఒక ప్రశ్న. ఇతడు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలు నెరవేర్చేవాడని దావీదును ఎలా ఎందుకు జ్ఞాపకం పెట్టుకున్నానంటే అతను నా నిమిత్తమై ఒక తీర్మానం చేసుకున్నవాడు అతను. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇది మొదటి మాట. నెంబర్ 2, రెండో సంగతి చెప్తాను రండి. అదే 23వ కీర్తన 1వ వచనంలో తరువాత భాగంలో ఇట్లా అన్నాడు, నాకు లేమి కలగదు అంటున్నాడు. నాకు లేమి కలగదు అని చెప్పడంలో దావీదు ఏమి చెబుతున్నాడో తెలుసా మనకు? నేను దేవుని బట్టి ధీమాగా ఉన్నాను అంటున్నాడు. ఐఎమ్ ఎష్యూర్డ్ బై ద గాడ్. దేవుని చేత నేను ఒక నిశ్చయత కలిగినటువంటి మనిషిని. నాకు భలే ఎష్యూరెన్స్ ఉంది. నేను భలే భరోసాతో, భలే ధీమాతో నాకు లేమి కలగదు అంటున్నాడు. వినండి చెప్తాను. ఇప్పుడు దావీదునే మనం ప్రశ్నిద్దాం. దావీదన్నా మనుషులం అన్నాక మనకు అనేక అవసరాలు వస్తాయి కదా. మరి అవసరాలు వచ్చినప్పుడు నీకు లేమున్నట్టే కదా, మరి లేమి కలగదు అంటున్నావేంటి అన్నామనుకోండి. దావీదు ఏమంటాడో తెలుసా? నాకు అవసరాలు వచ్చిన మాట నిజమే, కానీ ఏ యెహోవానైతే నా కాపరిగా చేసుకుని విశ్వసించి వెంబడిస్తున్నానో ఆ యెహోవా సాధారణమైన యెహోవా కాదు. ఆయన పేరు యెహోవా ఈరే. నా అవసరాలన్నీ తీర్చువాడు ఆయన పేరు యెహోవా ఈరే. నా అవసరాలన్నీ తీర్చువాడు ఆయన. ఆదికాండం 22వ అధ్యాయంలో ఈ దేవుని ప్రత్యక్షతను మనం స్పష్టంగా చూడగలుగుతాం. కనుక వినండి ప్రియులారా, ఆయనే చూచుకొనెను. 22వ అధ్యాయం 8వ వచనం ఇస్సాకు అడుగుతున్నాడు, డాడీ ఇగో కట్టెలున్నాయి, నిప్పు ఉంది, బలి పశువుగా ఉండడానికి గొర్రెపిల్ల ఏదంటే యెహోవా చూచుకొనెను. ఆ మోరియా పర్వతం మీద మన అవసరం ఒక బలి పశువు కావాలి, గొర్రె కావాలి, అది ఆయనే చూచుకొనెను. ఆయన పేరు యెహోవా ఈరే. యెహోవా ఈరే. మళ్ళీ దావీదును అడుగుదాం. దావీదన్నా మనుషులం అన్నాక మనకు జబ్బులు వస్తాయి కదా. జబ్బులు వస్తే లేమి ఉన్నట్టేగా, మనకి అస్వస్థత వస్తే మనకి లేమి ఉన్నట్టేగా. మరి నాకు లేమి కలుగుదు అంటున్నావేంటి అని అంటే, అవునవును, జబ్బులు అస్వస్థత వచ్చే మాట నిజమే, కానీ నేను ఎవరినైతే విశ్వసించానో, నేను ఎవరినైతే వెంబడిస్తున్నానో, ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నానో, ఎవరినైతే కాపరిగా పెట్టుకున్నానో, ఎవరైతే ఈ లోకమైన కాపరిగా దిగి వచ్చిన వాడు ఆ యెహోవా ఉత్తి యెహోవా కాదు, ఆయన పేరు యెహోవా రాఫా. ఆయనే నన్ను స్వస్థపరిచేవాడు. నాకేంటి లేమి? నిర్గమాకాండం 15వ అధ్యాయం, నిర్గమాకాండం 15వ అధ్యాయంలో 26వ వచనంలో ఈ యెహోవా తన ప్రత్యక్షతను అలా ఇచ్చుకున్నాడు.
అవసరాలు వచ్చినప్పుడు ఈరే అవుతాడు తన పిల్లలకు. అస్వస్థతలు వచ్చినప్పుడు రాఫా అవుతాడు తన పిల్లలకు. మళ్ళీ దావీదుని అడుగుదాం. దావీదన్నా, మనుషులమన్నాక ఎన్నో పోరాటాలు ఉంటాయి. ఈ రోజున యవనస్తులంగా ఎన్నో ఛాలెంజెస్ మేము ఎదుర్కొంటున్నాము, పోరాటాలు ఎదుర్కొంటున్నాము. మరి పోరాటాలు వచ్చినప్పుడు ఒక లేమి ఉన్నట్టే కదా అంటే, మీకు లేమని అంటే అనిపించవచ్చు కానీ నాకైతే లేమి కలగదు. ఎందుకనో తెలుసా? ఏ యెహోవానైతే నా కాపరిగా పెట్టుకొని ఆయన విశ్వసించి ఆయన్ని వెంబడిస్తున్నానో ఆ యెహోవా నాకు యెహోవా నిస్సి అయిపోతాడు. అనగా ఆయనే నాకు విజయాలు ఇచ్చేవాడైపోతాడు. నిర్గమకాండం 17వ అధ్యాయం 15వ వచనం. అవసరం వచ్చిందా? ఈరే. అస్వస్థత వచ్చిందా? రఫా. పోరాటాలు వచ్చాయా? ఆయన నిస్సి. మళ్ళీ దావీదుని అడుగుదాం. దావీదన్నా, మనుషులం అన్నాక మనందరి జీవితంలో కొన్ని అసమాధానమైన పరిస్థితులు వస్తాయి కదా, నెమ్మది లేకుండా అయిపోతాం కదా, అప్పుడు లేమి ఉన్నట్టే కదా, మరి నాకు లేమి కలగదు అంటున్నావేంటి అని అంటే, మీరంటే అలా అనుకోండి కానీ నేను ఎవరినైతే కాపరిగా పెట్టుకొని నేను ఆయనను వెంబడిస్తున్నానో ఆ యెహోవా సాధారణమైన యెహోవా కాదు. ఆయన ఎవరో తెలుసా? ఆయన పేరు యెహోవా షాలోం. ఆయనే సమాధానకర్త. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. నాకు అసమాధానం వచ్చిందనుకోండి, ఆయన నాకు సమాధానకర్త అయితే నాకు లేమున్నట్టేంటండి? అందుకే పాడుకుంటున్నా, నాకు లేమి కలగదు అని నేను భలే భరోసాతో భలే ధీమాతో బ్రతుకుతున్నాను అంటున్నాడు. అమ్మ వింటున్నారా? ఇంకో విషయం చెప్తాను. దావీదన్నా, మనుషులం అన్నాక మనం కొన్నిసార్లు ఒంటరిలం అయిపోతాం కదా, అప్పుడు మనకు లేమి ఉన్నట్టే కదా అంటే, మీరు అలా అనుకుంటే అనుకోండి కానీ నేనెప్పుడు ఒంటరి వాడిని కాదు. ఎందుకో తెలుసా? నేను ఎవరినైతే కాపరగా ఉంచుకొని విశ్వసించి వెంబడిస్తున్నానో ఆ యెహోవా ఎలాంటి వాడో తెలుసా? ఆయన పేరు యెహోవా షమ్మా. నేను వెళ్ళు ప్రతి చోటికి నాతో వచ్చేవాడు, నేను వెళ్ళిన ప్రతి చోట నాతో ఉండేవాడు. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 35వ వచనంలో ఆ ప్రత్యక్షతను ఆయన ఇచ్చుకున్నాడు. చెల్లెలా, తమ్ముడు, ఈ రాత్రి ఏ దేవుని వాక్యం అయితే వింటున్నావో, ఇంకా ఇలా చాలా చెప్పగలను, ఇంకెక్కువ చెబితే సమయం చాలదు కాబట్టి ముగించేస్తున్నా. ఈ 5 విషయాలు మనసులో పెట్టుకుందాం. ఏంటి 5 విషయాలు? నేను ఏ యెహోవానైతే నా కాపరిగా నేను తీర్మానించుకున్నానో ఇప్పుడు ఆయన బట్టే నేను ధీమాగా బతుకుతున్నా. అవసరాలు వస్తే ఆయన ఈరేగా అవసరాలు తీరుస్తాడు. అనారోగ్యం వస్తే రాఫాగా స్వస్థపరుస్తాడు. పోరాటాలు వస్తే నిస్సిగా నాకు జయమిస్తాడు. అసమాధానం వస్తే షాలోముగా సమాధానం ఇస్తాడు. ఒంటరివాడైపోతే షమ్మాగా నాకు తోడవుతాడు. ఇక నాకు లేమేముందండి? అందుకే పాడుకుంటున్నా, నాకు లేమి కలగదు అని. ఇప్పుడు మిమ్మల్ని అడిగిన ఒక్క మాట, తమ్ముడా, చెల్లి, ఈ రోజున నీ జీవితంలో ఏదైనా ధీమాగా ఉండే అనుభవం, భరోసాతో బ్రతికే అనుభవం, నిశ్చయతతో గ్యారంటీతో బ్రతికే అనుభవం ఏదైనా నీ జీవితంలో ఉందంటావా? భరోసాతో బ్రతకడం రాలేదు, భయంతో బ్రతకడం వచ్చింది. ప్రియులారా, వినండి చెప్తాను. ధీమాగా బ్రతకడం రాలేదు, ధైర్యం పోగొట్టుకుని బ్రతుకుతా ఉన్నాము. నిశ్చేతతో జీవించడం రాలేదు, నేరసిల్లిపోయి కనబడుతున్నాం. అందుకనే కొంతమంది తమ్ముళ్ళు వాళ్ళ ముఖ కవలికల్లోనే తెలిసిపోతుంది, వీళ్ళకు సరైన ఎష్యూరెన్స్ లేదు వీళ్ళ జీవితంలో, సరైన నిబ్బరం లేదు వీళ్ళ జీవితంలో, వీళ్ళు ఏదో ధీమాగా లేరు, వీళ్ళు వీళ్ళేదో భరోసాతో బ్రతకడం లేదు, ఏదో భయము, ఆందోళన, నిరుత్సాహము, నిరాశ అన్ని కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. అందుకే వాళ్ళ ముఖాలు చూస్తేనే ఊసురోమని కనబడుతుంటారన్నమాట. కానీ దావీదు అంటున్నాడు, హే, నా ముసల పాట వింటున్నారా? నా పాత పాట ధ్యానం చేస్తున్నారా? నేను దేవుని కొరకు తీర్మానించుకున్నా, అందుకే దేవునికి అతను హృదయానుసారుడన్న జ్ఞాపకంలో నిలిచాను. నేను దేవుని బట్టి నేను భలే ధీమాగా బతుకుతూ వచ్చా, అందుకే దేవుని చేత ఆయన హృదయానుసారుడును అన్నటువంటి సాక్ష్యం, అలాంటి జ్ఞాపకం దేవునిలో నా గురించి ఉంది. మరి మీ సంగతి ఏంటి అని దావీదు ప్రశ్నిస్తున్నాడు ఈ రాత్రి. ఇంకెక్కువ చెప్పలేను, 2 చెప్పాను, 3 చెప్తాను రండి. 2వ వచనం, 23వ కీర్తన 2వ వచనం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద
నన్ను నడిపించుచున్నాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు అన్న దగ్గర నేను దేవునిలో విశ్రాంతిని పొందిన వాడను. ఐఎమ్ రెస్టింగ్ ఇన్ ద లార్డ్. నా ప్రభువునందు నేను విశ్రాంతిని పొందుతున్న వాడిని. చెల్లెల తమ్ముడు వినండి ఈ మాట. మనుషులంగా పుట్టిన మనమంతా అవిశ్రాంతి జీవితానికే మనం ఈ లోకములో ఉన్నాం. ఏవో పరిస్థితులు, ఏవో మన జీవితంలో ఇదివరకు ఉన్న పాపాలు చేసినవి మన మీద దోషారోపణ కలిగిస్తూ ఉంటే నెమ్మది లేదు. అందుకని 2000 సంవత్సరాల క్రిందట శరీరముతో ఈ లోకమునకు వచ్చిన ఈ దేవుడు ఇలా పిలిపించాడు. ఆ పిలుపు మీకు తెలుసు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతిని కలుగు చేస్తాను. ఈ రోజున తమ్ముళ్ళు వినండి, పాపపు ఆశలతో, పాపపు ఆలోచనలతో, పాపపు ఆచరణలు ఆచరించి నెమ్మది లేకుండా పోయింది జీవితం. హృదయం నిండా పాపపు ఆశలే, మనసు నిండా పాపపు ఆలోచనలే, జీవితం నిండా పాపపు ఆచరణలే. ఇవన్నీ ఏం చేసినాయి మనకు అని అంటే, నెమ్మది లేకుండా చేస్తుంటే, రెస్ట్ లేకుండా అయిపోతుంటే, ఏదో న్యూనతాభావం, ఏదో దోషారోపణ, మన మనస్సాక్షి మన మీద నువ్వు దోషివి, నువ్వు ఇలాంటి దానివి, నువ్వు ఇలాంటి వాడివని నీ మీద నేరారోపణ చేస్తుంటే రెస్ట్ ఎక్కడుంది లోపల? బయటకు మాత్రం చాలా మంది తమ్ముళ్ళు చెల్లెలు మంచు పర్వతాలు కనబడతారు. వీళ్ళు మంచు పర్వతాల పాడ, లోపల అగ్ని పర్వతాలు ఉంటాయి. వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు, వాళ్ళు చేసిన పాపములు, వారి మనస్సాక్షిని, హృదయాన్ని అది దోషారోపణ చేసి నేరారోపణ చేస్తుంటే బయటకు కనబడుతున్నప్పుడు చాలా చక్కగానే కనబడతారు, కానీ లోపల వీళ్ళకి రెస్ట్ లేదు, లోపల వీళ్ళకి నెమ్మది లేదు. దావీదంటాడు, నేను భలే నెమ్మదితో ఉన్నానండి. ఎందుకో తెలుసా? నా కాపరి నన్ను ఏ పచ్చిక దగ్గర తీసుకువెళ్ళాడో ఆ పచ్చిక తింటున్నా. నా కాపరి ఏ శాంతికరమైన జలమది యొద్దకు తీసుకువెళ్ళాడో ఆ నీళ్ళే తాగుతున్నా. ఈ పచ్చిక చాలనుకున్నా, ఈ నీళ్ళే చాలనుకున్నా, అక్కడే తృప్తిగా ఉన్నాను. ఆయన నన్ను ప్రశాంతంగా పడుకోబెడితే నేను దేవునిలో విశ్రాంతిని నేను అనుభవిస్తున్నాను. తమ్ముడు చెల్లి వింటున్నారా? ఏదో కలవరం, ఏదో గందరగోళం, ఏదో వినండి ప్రియులారా, కన్ఫ్యూజన్ స్టేట్ లో నీ జీవితం చాలా అస్తవ్యస్తమైపోయింది. అరే, ఇంకా నువ్వు జీవించవలసిన జీవితం ఎంతో ఉంది. యవనస్తుడిగా, యవనస్తురాలుగా అసలు 25 లోపే ఉండా నీ జీవితాన్ని అంత గందరగోళం చేసుకున్నావేంటి? పాప స్వభావంతో పుట్టి పాప పనులు చేసి ఆ పాపం నీ మీద, నీ హృదయం మీద, నీ మనసు మీద దోషారోపణ చేస్తుంటే నీ జీవితం అంతా గందరగోళమే. కొన్నిసార్లు నీ మనస్సాక్షిని నువ్వు అణుచుకోలేక, నీ హృదయం మీదకి వచ్చిన దోషారోపణ ఆపుకోలేక, చి ఏంటింత పాడు బ్రతికాను అన్నట్టుగా నాలంటోడు బ్రతికితే ఎంత, చస్తే ఎంత అనిపిస్తుంది. నేను లాస్ట్ వీక్ మా శ్రీకాకుళంలో ఒక స్టూడెంట్స్ మినిస్ట్రీ EU క్యాంప్లో నేను డివోషన్స్ మాట్లాడుతుంటే నా ముందు ఒక తమ్ముడు టెస్టిమనీ ఇస్తున్నాడు. మా టెస్టిమనీ ఏంటనంటే, సంతోషంగా నెమ్మదిగా ఉందామని ఏమేమి అలవాటు చేసుకున్నాడట. మొత్తానికి డివైస్ చేతిలో పెట్టుకొని ఎవడ అశ్లీలమైన దృశ్యాలు చూడడం అలవాటు చేసుకున్నాడంట. పోర్నోగ్రఫీకి అలవాటు పడి అది చూడకపోతే వినండి నెమ్మది ఉండేది కాదట. చూసిన తర్వాత డివైస్ ఆఫీస్ పడుకుందామంటే నెమ్మది ఉండేది కాదట, మళ్ళీ చూసి ఆ చూడాలనిపించేదట. రాత్రులు నిద్రపోక, పగలు సరిగా చదువుకోక, అమ్మా నాన్నల మీద తిరుగుబాటు చేస్తూ, ఉన్న డబ్బులని వృధాపరుచుకుంటూ, చి నాలంటోడు బ్రతికితే ఎంత, చస్తే ఎంత అని చచ్చిపోదామని నేను దుమికాను. కానీ దేవుడు ఎందుకో బతికించాడు. తర్వాత సువార్త దొరికింది. నేనంత పాపాత్ముడునో నాకు అర్థమైంది. నాకు పాప క్షమాపణ అవసరమని అర్థమై నేను దేవుని దగ్గరకు వచ్చాను అని ఆ చిన్న పిల్లాడండి, వాడి వయసు 20 కూడా దాటలేదే, వాడు చెబుతుంటే, ఆ సాక్ష్యాలు చెబుతుంటే నా గుండె జారిపోయింది. అరే, 20 సంవత్సరాల లోపున్న యవనస్తులే ఇంత దౌర్భాగ్యమైన బతుకుతున్నారా అనిపిస్తుంది. వాడంటాడు, పోర్నోగ్రఫీ కాదు, సెక్సువల్ హ్యాబిట్స్ నేర్చేసుకున్నా, ఎంటర్టైన్మెంట్ ఎడిక్షన్ లో పడ్డా,
వీడియో గేమ్స్ లో పడ్డా, ఏమి చేసినా కానీ నా మనసుకు నెమ్మది లేదు. చివరికి నేను చచ్చిపోదామని ప్రయత్నం చేసి, నేను చావు ప్రయత్నం చేసినప్పుడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు నా తోటి స్టూడెంట్స్ లాగా నేను మీ ముందు నిలబడ్డాను అంటే దేవుడు నా ఎడల చేసిన ఒక జోక్యం, ఆయన మాటలు నా జీవితాన్ని మార్చాయని ఆ చిన్న పిల్లాడు చెప్తుంటే నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. తమ్ముళ్ళు చెల్లెలు వింటున్నారా? దేవునిలో విశ్రాంతిని అనుభవిస్తున్న మనిషివా? నీ మనసు ప్రశాంతంగానే ఉందా? నీ హృదయం నిమ్మలంగానే ఉందా? నీ మనసు, నీ హృదయం అది ప్రశాంతత, నిమ్మలత్వం లేదు అంటే నువ్వు దేవునిలో విశ్రాంతిని పొందిన వ్యక్తివి కాదు. సృష్టికర్త అయిన దేవుడు శరీరముతో వచ్చి విశ్రాంతికే నిన్ను పిలుస్తున్నాడు. దావీదు అంటాడు, నాకు బోల్డని గందరగోళాలు వచ్చాయి, నాకు నెమ్మది లేని పరిస్థితులే వచ్చాయి, కానీ నేను దేవుని యందు విశ్రాంతిని పొందిన వాడను. ఆ అనుభవం నాకుంది కనుకని నా దేవుడు నా గురించి ఏమని జ్ఞాపకం చేసుకున్నాడంటే, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా హృదయానుసారుడని జ్ఞాపకం చేసుకున్నాడు అన్నాడు. ఇది మూడవ సంగతి. రండి, నాలుగో సంగతి చెప్తాను తమ్ముళ్ళు చెల్లెలు. 2వ వచనం, మళ్ళీ 23 2వ వచనం. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఈ వచనంలో ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా అండి? ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నేను దేవుని చేత నడిపించబడిన వాడను. దేవుని కొరకు తీర్మానం చేసుకున్నా, దేవునిలో ధీమాలో బతికా, దేవునిలో విశ్రాంతిని అనుభవించా, ఇప్పుడు దేవుని చేత నేను నడిపించబడిన వాడును. ఈ బైబిల్ ఏ దేవుని గురించి అయితే మాట్లాడుతుందో, నేను ఏ దేవుని మాటలైతే దేవుని సేవకునగా మీ అన్నగా ప్రకటిస్తున్నానో, ఈ దేవుడు తన ప్రజలు నడిపించేవాడు. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం చదివితే దావీదు ఎంత చక్కగా దేవుని చేత నడిపించబడ్డాడో. అతను పట్టణానికి వైపులో ఉంటే అడుగుతున్నాడు, దేవా ఇప్పుడు పట్టణంలోకి నేను వెళ్ళుదునా అన్నాడు. 2వ అధ్యాయం 1వ వచనాల్లో దేవుడు అన్నాడు, వెళ్ళవచ్చు అన్నాడు. సరే వెళ్ళవచ్చు అంటున్నా, వెళతాను గాని ఏ పట్టణానికి వెళ్ళమంటావో చెబుతావా అన్నాడు. అప్పుడు హెబ్రోనుకి వెళ్ళు అని దేవుడు చెప్పాట. అప్పుడు హెబ్రోనుకి వచ్చినాడు దావీదు. నేను దేవుని యొక్క విచారణ చేస్తూ ఒక్కొక్క అడుగు వేసినటువంటి దావీదు అనుభవాలు నేను 1 సమూయేలు 2వ సమూయేలు గ్రంథం ఈ 2 పుస్తకాలు చదివితే 8 పర్యాయాలు తను ఏమి చెయ్యాలో తెలియనప్పుడు, ఎలా వెళ్ళాలో తెలియనప్పుడు, ఎక్కడ పోవాలో తెలియనప్పుడు, ఎలా పోరాటం చేయాలో తెలియనప్పుడు దేవుని మీద ఆధారపడుతూ దేవుని నడిపింపును పొంది జీవించిన అనుభవాలు 8 పర్యాయాలు నాకు కనబడ్డాయి. ఇప్పుడు ఆ మాట చెప్పన, ఈ రోజున దేవుని చేత నడిపించబడ్డాం. ఈ రోజున మన చుట్టూ లోకం దాని యొక్క ప్రభావాన్ని మన మీద చూపించి అది నడిపించేస్తున్నది. మరోవైపు దేవునికి శత్రువు, మన శత్రువైన సాతానుడు మన ప్రలోభ పెట్టి వాడు కూడా నడిపించేస్తున్నాడు మనల్ని. అలాగనే మన లోపల ఉన్నటువంటి శరీరం, దాని యొక్క బలహీనతలు అవి కూడా మనల్ని నడిపించేస్తూనే ఉన్నాయి. శరీర బలహీనతలకు దాని చేత నడిపించబడిన వాడు ఏవో పాపాల్లో కనబడుతున్నాడు. సాతాను ప్రలోభాలకు లొంగి నడిపించబడిన వాడు, లోకం యొక్క ప్రేరణకు లొంగి నడిపించబడిన వారు ఎక్కడో చతికిలు పడిపోయి వాళ్ళ జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నారు. తమ్ముడు చెల్లి వినండి, నీ జీవితాన్ని నడిపించడానికి ఇష్టపడేవాడు ఆయన నడిపించు దేవుడు. అందుకే పాడుకుంటాంగా, ఏబి మాస్లెం అని గారు పాట రాశారు. ఇవ్వండి ఒక చక్కని మాట, నడిపించు నానావా నడి సముద్రమున నా దేవా. ఈ రోజుల్లో మనం కూడా పాడుకుంటున్నాం ఆ పాట, నడిపిస్తాడు నా దేవుడు చెప్పరే శ్రమలోనైనా నన్ను విడవడు. ఇప్పుడు ఇంకో పాడకూడ పాట, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడిపించు అని పాడుకుంటాం. ఇవన్నీ పాటలకే పరిమితం అవుతాయా? అవి జీవితంలోనికి రావా? తమ్ముడా, నేను ఎవరు నడిపిస్తున్నారు? క్రీస్తునందు ఓ సహోదరి, నేను ఎవరు నడిపిస్తున్నారు? ఎవరి నడిపింపులో నీ జీవనయానం సాగుతుంది? ఇలా మీతో చెప్పనివ్వండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం ఇలా రాసి ఉంటుంది, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అని అనబడతారట. ఆయన నడిపించేవాడు. దావీదుకులాగే ప్రతిసారి ఆ దేవుని వైపు చూడడం అలవాటైతే ఏమి చెయ్యాలో, ఎక్కడికి పోవాలో,
వింటున్నారా? ఇప్పుడు మీరంతా స్టూడెంట్స్ ఎక్కువ మంది కనబడుతున్నారు. ఏ కోర్సులోకి పోవాలి? ఏ ఊర్లోనికి పోవాలి? ఎవరితో ఫ్రెండ్షిప్ చెయ్యాలి? లేకపోతే నీకున్నటువంటి రిసోర్సెస్ని ఎలా వాడుకోవాలి? నీ ఫ్యూచర్ కొరకు ఏం ప్రణాళిక చేసుకోవాలి? నీకు ముందున్న కెరియర్ కొరకు నువ్వు ఎట్లా ఆలోచించాలి? లేక దేవుని చిత్తం చేయడం కొరకు నువ్వు ఏం చెయ్యాలి? వీటన్నిటికీ నీకు నడిపింపు అవసరం. వీటన్నిటికీ ఆయన నడిపింపు అవసరం. ఈ రోజున ఆయన నడిపింపులో లేకపోతే నువ్వు దేవుని హృదయానుసారి ఎట్లవుతావు? నువ్వు దేవుని చిత్త ప్రకారం నడిచినోడు ఎట్లవుతావు? దావీదు గురించి పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఈ మంచి అనుభవం మన విషయంలో ఉందని ఎట్లా జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన? ఏమో మీరే ఆలోచించాలి. ఇప్పటికి నేను ప్రియులారా 4 సంగతులు మీతో చెప్పాను. 5వ సంగతి చెప్తాను రండి. 3వ చిన్న చిన్న మాటలే, మీకు తేలిగ్గా అర్థమయ్యేలా చెప్తున్నాను. ఈ మొదటి రాత్రి సావధానంగా వింటూ ఆలోచించి అప్లై చేసుకోండి. 3వ వచనం చూడండి ఏమన్నాడో, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఈ రెస్టోర్స్ మై సోల్. నేను దేవుని చేత పునరుద్ధరించబడిన వాడను అంటున్నాడు. చెల్లాయిలు తమ్ముళ్ళు వింటున్నారా? పునరుద్ధరించబడ్డం ఇప్పుడు అవసరం అంటే పడిపోయినప్పుడే. తిరిగి లేవనెత్తబడ్డం అవసరం. కృంగిపోయినప్పుడే మనము ప్రియులారా వినండి సేద తీర్చబడ్డం అవసరం. మన పతనమైపోయినప్పుడే పునరుద్ధరించబడ్డం అవసరం. మనుషులంగా మనందరి జీవితంలో పతనావస్థ ఏదో సందర్భంలో వస్తుంది, కృంగిపోవటం ఏదో సందర్భంలో వస్తుంది, కూలిపోవడం ఏదో సందర్భంలో వస్తుంది. దావీదు జీవితంలో కూడా వచ్చింది మరి. దావీదు ఎంత మంచి మనసున్నవాడో చూపించినా చూడండి ఒకసారి 40వ కీర్తన 8వ వచనంలో ఎలాంటి మనసున్నటువంటి మహానుభావుడో చూడండి. 40వ కీర్తన 8వ వచనం, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉంది అన్నాడు. ఇంత మంచి మనసున్నవాడు అయినప్పటికీ కూడా వినండి చాలా జాగ్రత్తగా, నీ చిత్తము చేయడమే నాకు ఇష్టం, నీ ధర్మశాస్త్రం ఆంతర్యంలో ఉంది అని చెప్పిన ఈ పెద్ద మనిషి పొరుగువాని భార్యను ఆశించినాడు. ఆమెతో వ్యభిచార పాపం కూడా చేశాడు. చివరికి ఆమె భర్తను యుద్ధ భూమిలో ప్రీ ప్లాన్డ్ మర్డర్, ఒక ప్రణాళికతో పడిపోయాడు. ఆ పడిపోయినటువంటి ఆ దావీదును దేవుడు తిరిగి రెస్టోర్ చేశాడు, పునరుద్ధరించాడు. తన సేవకుని పంపించాడు, చెప్పవలసిన మాట నేరుగానే చెప్పించాడు. ఇప్పుడు దావీదు పునరుద్ధరించబడ్డాడు. అతను తెలుసు, పడిన నన్ను నా దేవుడు పునరుద్ధరించినాడు అని. తమ్ముళ్ళు వింటున్నారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు దేవదూతలు లేరు. నా ముందు కూర్చున్న మీరెవరు? నా ముందు కొంచెం డిసిప్లైన్గా ఎంతో మర్యాదగా కూర్చున్నారని మీరంతా తెల్లపావురాలు అనుకుంటున్నానా అని మీరు అనుకుంటారేమో. మీరంతా నల్లకాకులో నాకు తెలుసు. ఎందుకంటే నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానుగా. అక్కడ కూర్చున్నా ఇక్కడికి వచ్చిన మనిషిని నేను. ఇవ్వండి, యేసులో ఉండేటువంటి నీ నలుపుతనం ఏంటో, నీ యొక్క పతనావస్థ ఏంటో ఇవ్వండి నాకు తెలుసు. కానీ ఒక మంచి శుభవార్త చెప్పనా, వినండి. కృంగిపోయిన వాళ్ళని లేవనెత్తి, పడిపోయిన వాళ్ళని లేవనెత్తి వాళ్ళ పునరుద్ధరించే దేవుడు ఆయన. దావీదును తిరిగి పునరుద్ధరించాడు. అమ్మా చెల్లి వింటున్నారా? కనుక నేను దేవుని చేత అతని చిత్తానుసారమైన మనుషుడును అన్న ఈ గొప్ప జ్ఞాపకం దేవునిలో నేను కలిగి ఉండడానికి గల కారణం, నేను దేవుని చేత పునరుద్ధరించబడిన వాడును. చాలాసార్లు వింటున్నారా తమ్ముళ్ళు చెల్లాయిలు, నువ్వు చేసిన పనులు మీ అమ్మా నాన్నలను కృంగదీసి ఏడిపించేస్తుంటే వాళ్ళు నిన్ను బట్టి చాలా బాధపడుతున్నారని అనిపించి, నువ్వు కూడా పెద్ద గొప్ప మనసాక్షి ఉంది కదా, పశువు కాదు కదా. నువ్వు పశువు అయితే నీకే నొప్పి ఉండదు. నీ కొద్దో గొప్ప మనస్సాక్షి ఉన్న మనిషివే కాబట్టి నేను మాట్లాడిన మాటలను బట్టి అమ్మ బాధపడుతున్నది, నేను మాట్లాడిన మాటల బట్టి నాన్నగారు బాధపడుతున్నారు, అరే నా జీవితం చూసి మా కుటుంబ సభ్యులు నొచ్చుకుంటున్నారు, చదువులో వైఫల్యం ఫెయిల్యూర్, కెరియర్లో వైఫల్యం ఫెయిల్యూర్, తర్వాత చర్చిలో వైఫల్యం, ఎవడికి ఉపయోగపడను, నా పాడు బతుకని కృంగిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా తప్పుడు నీకు గుడ్ న్యూస్ చెప్తున్నాను. ఈ రాత్రి ఏ దేవుడైతే నీతో మాట్లాడడానికి నేను ఎక్కడి వరకు తీసుకుని వచ్చాడో, విజయవాడ నుంచి వచ్చావో, గుంటూరు నుంచి వచ్చావో, కోకట్పల్లి నుంచి వచ్చావో, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చావో, నేను రెస్టోర్ చేయడానికి ఇక్కడ తీసుకుని వచ్చాడు.
ఆయన తిరిగి నేను పునరుద్ధరించడానికి ఇక్కడ తీసుకుని వచ్చాడు. కనుక నీవు దేవుని హృదయానుసారుడివి, నువ్వు దేవుని హృదయానుసారివి కావాలనంటే దేవుని చేత పునరుద్ధరించబడిన అనుభవం సంపాదించుకోవాలి. పడిన నీ గోతులోంచి నువ్వు లేవాలి, పడిన నీ పతనావస్థలోంచి నువ్వు లేవాలి. అది కోరే దేవుడు నిన్ను స్థలాన్ని తీసుకుని వచ్చాడని నువ్వు గమనించాలని నీకు మనవి చేస్తుంది. దావీదు అంటాడు, నేను పునరుద్ధరించబడిన వాడను, నేను పునరుద్ధరించబడిన వాడును. ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? ఇక్కడ ఉన్నారా లేదా? మీకు నాకు మధ్య అగాధం ఉన్నట్టుంది ఈ ఖాళీ స్థలం. కొంచెం దగ్గరగా ఉంటే మీ సంగతి చూసేవాడిని. సరే, ఎన్నొచ్చినాయి ఇప్పుడు మనకు? దేవుని కొరకు తీర్మానం చేసుకున్నాను, దేవునిలో ధీమాగా బతుకుతున్నాను, దేవునిలో విశ్రాంతిని అనుభవిస్తున్నాను, దేవుని చేత నడిపించబడుతున్నాను, దేవుని చేత శాంతించబడ్డాను. ఈ అనుభవాలే దేవునిలో ఈ మంచి జ్ఞాపకం నా గురించి ఉండడానికి కారణమైంది. రండి ప్రియులారా, 6వ సంగతి చెప్తాను. ఇలా రాసి ఉంది, మళ్ళీ చదువుతున్నాను చూడండి. 4వ వచనం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. వింటున్నారా? ఏ అపాయమునకు భయపడను అన్నప్పుడు నేను దేవుని బట్టి ధైర్యంగా ఉన్నాను. నా బోల్డ్నెస్ కి సోర్స్ ఏంటో తెలుసా? గాడ్ హిమ్సెల్ఫ్. అంతే, దేవుడు మాత్రమే నా ధైర్యమునకు మూలాధారం. నా అన్నదమ్ములు నాకు ధైర్యం కాదు. నన్ను బాగా పొగిడేటువంటి వాళ్ళు వెనకాలన్నారే, వాళ్ళు కూడా నా ధైర్యానికి కారణం కాదు. నా ధైర్యమునకు కారణం దేవుడే, నా ధైర్యమునకు కారణం దేవుడే. గొలియాతుతో పోరాటానికి వెళ్ళినప్పుడు గొలియాతు యొక్క ధైర్యం ఏంటో తెలుసా? వాడి బలమే వాడి ధైర్యం. గొలియాతు యొక్క బలమే వాడి ధైర్యం. మరి దావీదు ధైర్యం ఏంటో తెలుసా? తన దేవుడే తన ధైర్యం. అందుచేతనే వెళ్ళిపోతుంటే, ఒరే ఇదేంటి నా మీద కుక్క పిల్లను కొట్టడానికి వచ్చినట్లు, నువ్వేంటి కర్రతో వస్తున్నావు, నీ దగ్గర ఏ ఆయుధము లేదనంటే నేను అనుకుంటాను, దావీదు నీ కొట్టడానికి ఆయుధం ఎందుకురా, నేను చంపడానికి నాకు ఆయుధం ఎందుకు, నీ దగ్గర ఉంది కదా ఆయుధం, నీ ఆయుధమే తీసి నేను చంపుతాను అన్నట్టుగా ఏమి ధైర్యంతో పోతున్నాడండి దావీదు. నేను చంపేదానికి నాకు పెద్ద ఆయుధం అక్కర్లా, అది నేనేం పెద్ద మోసుకొని రానక్కర్లా, నేను చంపడానికి నీ దగ్గర ఉన్న ఆయుధమే చాలు, నీ మీదకి నేను రావడానికి నాకున్న ధైర్యం నేను నమ్ముకున్న నా దేవుడు. తమ్ముడు, చెల్లి వింటున్నా, నీ ధైర్యం ఎవరు? ఈయనెవడో అంటే నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసా? ఈ వెనకాల వచ్చి ఈడి కూడా చచ్చిపోతారు నీ ఫ్రెండ్స్, నట్టేట ముచ్చిపోతారు తమ్ముడా నీ ఫ్రెండ్స్. నిన్ను పోలీసులు పట్టుకొని లోపలేసి నీ కనబడ్డు. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, సురేష్, వాడి పేరు పట్నాయక్. వింటున్నారా? మా రోజుల్లో బీటు కొట్టడాలు ఉండేవి, మీ తెలివిలు ఉండేవి అన్నీ. ఇప్పుడు మీ పోజ్ అంతా పెరిగిపోయిందిగా, మీ లెవెల్ పెరిగిపోయింది కాబట్టి మా రోజుల్లో బీటు కొట్టడానికి పోయేవాళ్ళం. ఒరే బీటు కొట్టడానికి వెళ్తున్నారు, వస్తావని ఈడి తోడు మనం ఒకటి. సరే, వాడు వెనకాల పోతుంటేను వింటున్నారా, ఒక అమ్మాయి వింటున్నా గబగబా నడిచి వెళ్ళిపోతుంటే వెనకాల పడి ఏదో అందామనుకుంటే ఆ పిల్ల తిన్నగా పోలీస్ స్టేషన్కి పోయింది. పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత పోలీసుల నుంచి ఏమండి ఎవరమ్మని చెప్పి వచ్చేసరికి ఈ పట్నాకి సురేష్ గారు కనబడలా. నేను విశ్వనాథ్ అని ఇంకో కుర్రాడు, మా ఇద్దరిని లోపలికి తీసుకెళ్లారు. లోపలికి వెళ్ళాక ఏంట్రా మీ సంగతి, పిల్లని ఏడిపిస్తున్నాను. మేము కాదు సార్ అంటున్నాం. ఎవడరా అంటే ఆ సురేష్. అంటే ఆడెక్కడ దొరుకుతాడు, ఆడప్పటికే ఉటాయించేశాడు. చేతులు కట్టించి వింటున్నారా ఎట్లా నిలబెట్టారో పోలీస్ స్టేషన్లో, ఫ్యాంట్ ఇప్పించి, చొక్కా ఇప్పించి, అండర్వేర్తో, బనియన్తో పోలీస్ స్టేషన్లో 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల నిలబెట్టించారు. జ్ఞానోదయం అయిపోయింది. స్నేహితులు ఎంత ధైర్యం అనుకున్నాం, ఈడేం ధైర్యం, వల్లకాడు, వదిలిపోయాడు వాడు. నీ ఫ్రెండ్స్ ఎప్పుడు నీ ధైర్యానికి ఆధారం కాదు. నీ దగ్గర ఉన్న ఫైనాన్స్ కూడా నీ ధైర్యానికి ఆధారం కాదు. నాకు పౌలు అన్నమాట నాకు భలే నచ్చింది. ఒకసారి చదువుకున్నప్పుడు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక చూపిస్తాను చూడండి, నా ధైర్యం ఏంటో అని చెప్పాడు ఆయన. చూపిస్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీరు ఎరిగినట్టే మే ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటే మనం మీకు తెలియదు. ఎవరి యందు ధైర్యం తెచ్చుకున్నాము? చెల్లెలు చూస్తున్నారా, తమ్ముళ్ళు చూస్తున్నారా? దేవుని యందు ధైర్యం తెచ్చుకున్నాం. మా ధైర్యం దేవుడే. దావీదు కూడా అంతే, నేను దేవుని బట్టి
ధైర్యమ గలవాడని నేను. నా ధైర్యానికి కారణం దేవుడే. ఇంకెక్కువ చెప్పలేను, సమయం లేదు కాబట్టి 6 విషయాలు అయిపోయినాయి. 7వ సంగతి చెప్తాను చూడండి. మళ్ళీ 4వ వచనంలో ఇలా రాసి ఉంది, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు అన్నాడు. నీవు నాకు తోడయ్యుందు. నాకు తోడయ్యుందు అన్న మాటలో ఆ దావీదు పలికిన మాట ఏంటో తెలుసా? నేను దేవునితో సావాసం చేసిన వాడినండి, నేను దేవునితో సావాసం చేసిన వాడను. దేవుని ఇష్టానుసారుడైన హృదయానుసారుడన్న ఆ పేరు నాకు ఎందుకు వచ్చిందంటే నేను దేవునితో సావాసం చేసేవాడిని. నేను ఏమంటే ఆ సోమవారం మధ్యాహ్నం లోపుగా దేవుని సావాస విషయంలో దావీదు ఎలా ఉన్నాడో ఆయా కూడికల్లో చెప్తాను, కానీ ఇప్పుడు మీతో చెప్తాను. తమ్ముడు, నీ ఫెలోషిప్ ఎవరితో, నీ సావాసం ఎవరితో? దావీదు దేవుని తోడుతోనే బ్రతికినాడట. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం మీరు 10వ వచనంగా చదివితే, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, దేవుడు అతనికి తోడయ్యుండెను అని రాసి ఉంటుంది. యోసేపు అనే యవనస్తుడు పొతీఫరు ఇంటిలో ఒక బానిస బ్రతుకు బతికిన వాడు, పొతీఫరు ఇంటిలో ఒక గృహ నిర్వాహకుడుగా పనిచేస్తుంటే అతను పనిచేస్తున్న కారణం చేత దేవుడు అతని తోడయ్యుండి ఆ పొతీఫరు ఇంటిని ఆశీర్వదిస్తుంటే పొతీఫర్కి అర్థమైపోయింది, ఈ పిల్లాడితో దేవుడు ఉన్నాడు, అందుచేత వీడిని బట్టి నా ఇల్లు ఆశీర్వదించబడింది అని అర్థమైంది. తమ్ముడు, ఒక మాట నిన్ను అడగనా? దేవుడు నీకు తోడుగా ఉన్నవాడైనా ఆయన తోడును కలిగి ఉండడానికి నీ పాపముల విషయమే పశ్చాత్తాపం ఉంది, మారు మనస్సునుంది, దేవునికి నీ హృదయం ఇచ్చి దేవుని తోడుతోనే బ్రతుకుతున్నవాడువా? ఈ అబ్బాయితో దేవుడు ఉంటాడండి అన్న మాట ఉంటుందా? ఈ అబ్బాయి యేసుతో పాటు ఉండేవాడండి అని ఎవరైనా చెప్పగలుగుతారా? బైబిల్లో కొంతమందిని చూసినప్పుడు వీరు యేసుతో పాటు ఉన్నవారు కారా అనే మాట వచ్చింది. యేసుతో సావాసం చేసిన వారు. ఈ రోజున యవన తమ్ముళ్ళు చెల్లాయిలు వినండి, ఈరోజు రాంగ్ ఫెలోషిప్స్, ఎవరితో మనం సావాసం చేయకూడదో వారితో సావాసం చేసి మన జీవితాలే భ్రష్టు పట్టించుకుంటున్నాం. ఎలా మీతో చెప్తాను వినండి ప్రియులారా. బైబిల్లో ఉంది, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని ఉంది. అమ్మా నాన్న వారు పడిన పాటలన్నీ నీకు అర్థమై మంచిగా బతకాలని నీకుంటుంది, కానీ వాడితో పట్టావుగా స్నేహం, ఎగిరిపోయింది వీడి జీవితం. వాడితో పట్టాడుగా స్నేహం, ఎగిరిపోయింది జీవితం అంతే. అసలు మంచోడేనండి పిల్లాడు, వాళ్ళ అమ్మా నాన్నలు ఎంత చక్కగా పెంచారండి, వీడు క్రమంగా చర్చికి వెళ్ళేవాడండి, కానండి వాడితో స్నేహం పట్టాడుగా అయిపోయింది వీడి జీవితం ఇట్లా అనే మాటలు సమాజంలో వినబడుతున్నాయి. దావీదు అంటాడు, నేను దేవునితో సావాసం చేసిన వాడను, దేవుని తోడుతో నేను బ్రతికిన వాడను, నేను వర్ధిల్లడానికి కారణం దేవుని తోడే. 7 విషయాలు చెప్పాను, సమయం లేదు కనుక వివరించలేకపోతున్నాను. ఊరికే బుల్లెట్ పాయింట్స్ లాగా ఈ విషయాలు కొంచెం మనసులో పెట్టుకోండి. దేవుని కొరకు తీర్మానం చేసుకున్న, దేవునిలో ధీమాగా బతిక, దేవునిలో విశ్రాంతిని అనుభవించా, దేవుని చేత నడిపించబడ్డా, దేవుని చేత పునరుద్ధరించబడ్డా, దేవుని బట్టి ధైర్యంగా ఉన్న, దేవునితో సావాసం చేశా. 7 చెప్పాను. ఎందో చెప్తాను చూడండి. ఇంకా 4వ వచనం అవల 4వ వచనం చదువుతాను చూడండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందవు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నేను దేవుని హృదయానుసారుడను అన్న సాక్ష్యం సంపాదించుకోవడానికి గల కారణం ఏంటనంటే నేను దేవుని చేత ఆదరించబడిన వాడను. ఐఎమ్ కంఫర్టెడ్ బై గాడ్. దేవుని చేత ఆదరించబడిన వాడను. ఎట్లా ఆదరిస్తున్నాడో తెలుసా? ఆయన దుడ్డు కర్ర దండాన్ని ఉపయోగించి ఆదరిస్తాడట. ఇప్పుడు చెప్తాను, ఒక మంచి మాట వినండి. గొర్రెల కాపరి యొక్క మందలో ఉన్న గొర్రెలు అన్ని ఒకలాగా ఉండవుగా. చూపిస్తాను మీకు. గొర్రెల కాపరి మందలో వినండి కొన్ని రకాలైన గొర్రెలు ఉంటాయి. అందులో గొర్రెల రకాలు చెప్తాను. ఒక రకం గొర్రె, అదేంటో తెలుసండి, బుద్ధిహీనమైన గొర్రె. అది తోవ తప్పిపోతూనే ఉంటుంది. దాన్ని స్ట్రేయింగ్ షీప్ అని అంటాం. అంటే దారి తప్పిపోతున్న గొర్రె అన్నమాట. మందతో ఉండదు, కాపరితో ఉండదు, అది దారి తప్పిపోయే పోతా ఉంది. స్ట్రేయింగ్ షీప్, అది పోతూనే ఉంటుంది. సరే, 2వ రకం గొర్రె ఉంటుంది. ఇదేంటో తెలుసా అండి? సిక్ షీప్ అనగా జబ్బు గొర్రె. దీని జబ్బు ఎందుకు చెప్పనా?
దీని జబ్బు ఎందుకు వచ్చిందో మీతో చెప్పనా? దాని ముక్కు దగ్గర కొన్ని ఈగలు వాలుతా ఉంటాయి. వింటున్నారా లేదా? దాని ముక్కు దగ్గర ఈగలు వాలినప్పుడు విదిలించుకోవాలి. కానీ ఈ మాయదారి గొర్రె అది విదిలించుకోకుండా అలాగే ఉంటే ఆ ముక్కు కన్నాల్లోనికి ఈగల వాలి అక్కడ కొన్ని కురుపులు పుట్టేలా చేశాయి. ఆ కారణం చేత ఛింగ్ అని తుమ్మితే ఇంత బయటకు వస్తుంది, బయటకు చీముడు బయటకు వచ్చినట్టు వస్తుంది. ఏమి గొర్రె రాయిందంటే జబ్బు గొర్రె. వింటున్నారా లేదా మీరు? అమ్మ వింటున్నారా? ఇది రెండో గొర్రె. మూడో రకం గొర్రె ఉంటుంది, అది వింటున్నారా? సౌండ్ షీప్. అది మంచి గొర్రె. అది చాలా మంచి గొర్రె, కాపరికి దగ్గరగానే ఉంటది, మందలోనే ఉంటది. ఏవండి, ఈ మూడు గొర్రెల విషయంలో ఆదరించే పని చేయనక్కర్లా. తప్పిపోయిన గొర్రెను వెతక తెచ్చుకోవాలి. జబ్బు గొర్రెకు నూనె రాయాలి. మంచి గొర్రెను బాగా చూసుకోవాలి. నాలుగో రకం గొర్రె ఉంటుంది, ఇది చాలా ప్రమాదకరమైన గొర్రె. దాని సంగతి చెప్తాను వినండి. అది ఏమి గొర్రె అంటే స్టెబాన్ షీప్, మొండి గొర్రె. చెప్పండి, ఏం గొర్రెది? దీనికి బోల్డ్ అంత మొండితనం, మొండి గొర్రె. కాపర దగ్గర ఉండదు, మందలో కలిసి ఉండదు, ఇష్టం వచ్చినట్టుగా పరుగులు పెడుతుంది. ఇది మొండి గొర్రె. మీకు మంచి విషయం చెప్పనా? మొండి గొర్రె చూపిస్తాను, చెప్పాను కానీ ఇప్పుడు చూపిస్తాను. మీలో ఎంతమంది మొండి గొర్రె చూడాలన్నది చేయొద్దండి ఒకసారి. మీరంతా మొండి గొర్రె చూడాలని మాకుందండి అనేవాళ్ళు చేయొద్దండి, చూపిస్తా. చూస్తారమ్మా, మంచిదైతే. మీరు నిజంగా మొండి గొర్రె చూడాలనుకుంటే ఈ డివోషన్ అయిపోయిన తర్వాత మీరు భోజనానికి వెళ్ళే ముందు మీరు చేతులు కడుక్కున్నప్పుడు ఇక్కడ ఒక ఎదురుగా అద్దం ఉంటుంది, అద్దంలో చూడండి, ముఖం కడుక్కున్న మొండి గొర్రె అందులో కనబడుతుంది. మనమే పెద్ద మొండి గొర్రెలం, చెప్పిన మాట వినం. కొంతమంది తల్లిదండ్రులను ఏం ఏడిపిస్తారో చెప్పలేమండి. మా బోళ్ళందరూ కంప్లైంట్ చేస్తుంటారు, అన్న వీడు చెప్పిన మాట వింటం లేదు, చదువు సరిగా సాగడం లేదు, వీడు చదువు మధ్యలోనే ఆగిపోయింది, వీడేమో డుమ్మా కొట్టాడు, అన్ని బ్యాక్లాగ్సే. ఏం చదువుతున్నావు తమ్ముడు? ఇంజనీరింగ్ అంటాడు. తమ్ముడు పెండింగ్ ఏమైనా ఉన్నాయో అని అడగండి, అప్పుడు తెలుస్తుంది. చదివింది ఇంజనీరింగే కానీ ఏమి లాభం వల్లకాడు, అన్ని బ్యాక్లాగ్స్ పెట్టుకొని బతుకుతున్నాడు ఈ తమ్ముడు. ఫ్రెండ్స్తో తిరగడం, చదువును నెగ్లెక్ట్ చేయటం, దేవునికి హృదయంలో చోటు ఇవ్వకపోవడం, ఇష్టం వచ్చినట్టు తిరగడం. అమ్మ నాన్న చెత్త నోర్మే. అమ్మ మీద కూడా తిరగబడే దుర్మార్గులు ఉంటారు. నేను ఎరుగుతానండి చాలా మంది యవనస్తులు, నన్ను కన్న తల్లి నన్ను ఇప్పటివరకు పెంచింది, ఆమె ఎంతో కన్నీరు పెట్టుకుంటుందన్న రవ్వంతైనా నొప్పి లేదు, వీడి మనిషి అన్న కంటే పశువు అంత మంచిదేమనిపిస్తుంది నాకు. పశువు లాంటి పిల్లలు తయారయ్యారు సమాజంలో ఈ రోజుల్లో. నొచ్చుకోకండి, సీరియస్గా చెప్తున్నానని. నేను చాలా మంది ఏమంటే పేరెంట్స్ కంప్లైంట్ చేస్తుంటే వాళ్ళ ఏడుపు, ఏమంటే వాళ్ళ బాధ వింటున్నప్పుడు ఇలా అనిపిస్తుంది, ఏమైపోతున్నారు ఈ తమ్ముళ్ళు, ఏంటి వీళ్ళ మనస్తత్వం అంతా కఠినమైపోయింది. కన్న తల్లిని కూడా రెస్పెక్ట్ చేయడా, ఆమె మేలు కొరకు చెప్పే మాట ప్రేమతో స్వీకరించడా, అలా తిరగబడి ఆమె గుండెను అలా పగలగొడుతున్నాడేంటి వీడు. అమ్మాయిలు కూడా అంతేనండి, అమ్మాయిలేం తక్కువ తినలేదు. రాలుగాయి పిల్లలు జుత్తు పట్టుకుని తన్నోడు లేక వీళ్ళకి ఏమి తిరగబడుతున్నారో చెప్పలేము. మొండి గొర్రెలు, మొండి చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నారని నేను అనుకోవడం లేదు. మీరు మంచోళ్ళు అయితే వందనాలు, లేకపోతే మీరు వాష్రూమ్కి వెళ్ళి చేతులు కడుక్కొని కొంచెం అద్దంలో చూసుకోండి, కనబడుతుంది మొండి గొర్రె. మొండి గొర్రెని సెట్ చేయాలంటే బాగా వినండి, మొండి గొర్రెను సెట్ చేయాలంటే దాన్ని ఆదరించే పరిచయం చేస్తాడు. ఎట్లా? అతని దగ్గర ఒక దుడ్డు కర్ర ఉంది, అతని దగ్గర ఒక దండం ఉంది. ఇది మొండి గొర్రె నా కాళ్ళ దగ్గర నడవటంలా, నా మందలో ఇది ఉండడంలా అటు పరిగెత్తుతుంది, ఇటు పరిగెత్తుతుంది. అసలు ఎలుగుబంటిని, సింహాన్ని, తోడేలును కొట్టడానికి ఉంచుకున్న ఈ దుడ్డు కర్ర తీసి కాపరి దాని కాళ్ళ మీదకి విసురుతాడు. కాళ్ళకు దెబ్బ తగిలాక ఇప్పుడు కుంటితనం వచ్చింది. కుంటితనంతో ఉంటే ఎలుగుబంటి వచ్చినా, తోడేలు వచ్చినా, సింహం వచ్చినా నన్ను నేను కాపాడుకోలేను, ఇప్పుడు కాపరి కావాలి, ఇప్పుడు మంద కావాలని దెబ్బతిన్న ఈ మొండి గొర్రె కుంటుకుంటూ వచ్చి కాపరి యొక్క కాళ్ళ దగ్గర నడుస్తుంది. ఇప్పుడు ఆ దండం దాని మెడక వేసి లాక్కుంటా నడిపిస్తా ఉన్నాడు. నడిపించి దానికి ఎక్కడైతే గాయమైందో ఆ గాయాన్ని కొంచెం కడిగి దాని మీద నూనె పోసి, వింటున్నారా, దాని స్వస్థత కలిగి ఆయనే కొడతాడు, ఆయనే బాగు చేస్తాడు. తెలుసా విషయం? నువ్వు మొండి గొర్రెలాగా ప్రవర్తిస్తే తగులుద్ది నీకు దుడ్డు కర్ర దెబ్బ తమ్ముడా.
నువ్వు మొండి గొర్రెలాగా ప్రవర్తిస్తే తగులుతాది చెల్లి. ఆయన దుడ్డు కర్ర దెబ్బ చాలా గట్టిగా ఉంటది. ఆ దెబ్బ తిన్నాక తట్టుకోలేం మనం. కానీ ఆయన ప్రేమతో మళ్ళీ బాగు చేస్తాడట. ఇలా రాసింది మీకు చదువుతాను చూడండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో, మనం యెహోవా యొద్దకు మరలదమరండి, ఆయనే మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనలను చెప్పండి ఏం రాస్తుంది, బాగు చేయును, ఆయనే ఆదరిస్తాడు. దావీదంటాడు, నాకు దెబ్బలు పడ్డాయి కానీ దేవుడే నన్ను దగ్గరకు తీసుకుని మరి ఆదరించాడు. నేను దేవుని చేత ఆదరించబడిన వాడను. తమ్ముళ్ళు వింటున్నారా? ఇంకొక వివరించలేను, మిగిలినది మీరు ధ్యానం చేయండి. తర్వాత 8 సంగతులు చెప్పాను. 9వ సంగతి చెప్తాను చూడండి. 5వ వచనంలో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ఇదేంటో తెలుసా? నేను దేవుని సమకూర్పును అనుభవించిన వాడను. నా గాడ్స్ ప్రొవిజన్ ఉంది. నా దేవుడే నాకు కావలసినవన్నీ సమకూర్చువాడు. శత్రువుల మధ్యలో నాకు భోజనాన్ని సిద్ధపరిచేవాడు. ఇది ఏ సందర్భం ఆయన మనసులో పెట్టుకుని ఈ మాట పాడాడు దావీదని ఆలోచిస్తే, సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 28, 29 వచనాల్లో ఉంది సందర్భం. శత్రువుల మధ్యలో ఉన్నాడు. శత్రువుల మధ్యలో ఉన్న తమ్ముళ్ళు వింటున్నారా? ఆ రోజున అతనికి ఏమేమి వచ్చాయో మీకు లిస్ట్ అవుట్ చేస్తాను చూడండి. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం చదువుతున్నాను. 28వ వచనం, అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని ఇందురని తలంచి, ఏమేమి వచ్చేసాయంట? పరుపులు వచ్చాయి, పాత్రలు వచ్చాయి, కుండలు వచ్చాయి, గోధుమలు వచ్చాయి, యవల పిండి వచ్చింది, వేచిన గోధుమలు వచ్చాయి, కాయధాన్యాలు వచ్చాయి, చిక్కుడుకాయలు వచ్చాయి, పేలాలు వచ్చాయి, తేనొచ్చింది, వెన్నొచ్చింది, గొర్రెలు వచ్చాయి, జున్ను ముద్దలు వచ్చాయి. దావీదును అతనితో ఉన్న జనులను భోజనము చేయుటకై తీసుకుని వచ్చిరి. శత్రువులు చుట్టూ ఉన్నారు, తినడానికి తిండి లేని సమయం వచ్చింది. కానీ అద్భుతం ఏంటో తెలుసా ప్రియ సోదరి స్నేహితులారా? శత్రువుల ఎదుట ఆయన భోజనమును ఆయన సిద్ధపరిచిన వాడు. వినండి, ఈ రోజున యవనస్తులైన మీరు మీకు కావలసిన మీ ప్రావిజన్ ఏదైతే అవసరమో అన్నీ సమకూర్చే దేవుడు. నా సమకూర్పు నా దేవుడే అని ఆయన దగ్గరకు వస్తే నీ కావలసినవన్నీ ఆయన సమకూర్చువాడు. ఇది 9వ సంగతి. దేవుని సమకూర్పు అనుభవం అనుభవించడం నాకు వచ్చు అంటున్నాడు దావీదు. సరే రండి, 10వ సంగతి చెప్తాను. ఇలా రాసి ఉంది మళ్ళీ 5వ వచనంలోనే, నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరచదు అన్నాడు. తర్వాత, నూనెతో నా తల అంటి ఉన్నావు. నేను దేవుని చేత నేను అభిషేకించబడిన వాడను. తమ్ముళ్ళు వింటున్నారా? దేవుని యొక్క పరిచర్యలో లేదా దేవుని యొక్క లేఖనాల వెలుగులో చూస్తే, రాజుగా ఉండేవాడు అభిషేకించబడతాడు, ప్రవక్తగా పనిచేసేవాడు అభిషేకించబడతాడు, యాజకుడుగా ఉండేవాడు అభిషేకించబడతాడు. కనుక వినండి, ఈ రోజున దావీదు అంటున్నాడు, దేవుడు నన్ను నూనెతో నా తల అంటాడు, నన్ను అభిషేకించాడు. ఈ రోజున నిజంగా నువ్వు దేవుని నమ్మిన మాట నిజమైతే, నీ పాపం విషయమే పశ్చాత్తాపం ఉంది, నువ్వు దేవుని తట్టు తిరగడానికి నువ్వు ఇష్టపడిన మాట నిజమైతే, ఆయన నిన్ను అభిషేకిస్తాడు, రాజులుగా యాజకులుగా మనం చేస్తాడు అనే మాట 1 పేతురు 2వ అధ్యాయం 9, 10 వచనాల్లో మనం చూడగలుగుతాం. ఆయన చేత అభిషేకించబడిన వాళ్ళు, ఆయన అభిషేకం నిజమే, అది అబద్ధం కాదు అన్నాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 20 వచనంలో ఉంటుంది. తర్వాత మీరు రాసుకొని చదువుకోండి, ఇంకెక్కువ చెప్పలేని 10 విషయాలు అయిపోయినాయి. 11వ విషయం చెప్తాను చూడండి. ఏమి రాసిందంటే, అదే 5వ వచనంలో, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఏమిటి దీని అర్థం అంటే, నేను దేవునిలో నేను సంతృప్తి నొందుతున్న వాడను. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. నా గిన్నె నిండి పొర్లుతా ఉంది. ఇది మీకు అర్థం కావాలంటే వినండి ప్రియులారా. ఆ ప్రాంతంలో ఉన్న కల్చర్ నేను కొంచెం చెప్తాను వినండి. ఎవరైనా ఒక వ్యక్తి ఇంటికి ఏమంటే ఆతిథ్యం కొరకు పోయినామనుకోండి, ఈ రోజుల్లో హోటల్స్ ఉన్నట్టు లాడ్జెస్ ఉన్నట్టు ఆ రోజుల్లో హోటల్స్ లాడ్జెస్ లేవు. కానీ ఒకటి ఉంది, లా ఆఫ్ హాస్పిటాలిటీ అనేది ఒకటి ఉంది, ఆతిథ్యం ఇచ్చే నియమం ఒకటి ఉంది. ఆ నియమం ప్రకారం ఎవరైనా తన ఇంటికి వస్తే ఆ ఇంట ఆయన వారికి ఆతిథ్యం ఇవ్వ తీరవలసిందే, లేకపోతే ఆజ్ఞను అతిక్రమించినట్టే లెక్క. కనుక మనం ఎవరమైనా ఒక ఇంటికి వెళితే ఆ ఇంట ఆయన తలుపు తీసి ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఆయన ఒక పద్ధతిని అవలంబిస్తాట.
ఆ పద్ధతి ఏంటనంటే చెప్తాను వినండి. ఒక గిన్నె, ఒక గ్లాస్ అతని ముందు పెట్టి అడుగు వరకు కొంచెం నీళ్ళలో ద్రాక్షారసం వేసి పెట్టినాడు అనుకోండి. దాని మీనింగ్, దాని సిగ్నిఫికెన్స్ ఏంటనంటే, నేను బీదవాడిని, నా భార్య నా పిల్లలు నా ఇంట్లో ఉండడానికే నా ఇల్లు చిన్నది, కాబట్టి నువ్వు ఎవరివో నాకు తెలియదు, ఏ పని మీద వచ్చావో తెలియదు, ఈ ఒక్క పూటకు మాత్రమే నా ఇంట్లో ఉండి తరువాత మీరు వెళ్ళవచ్చు అని చెప్పడం. ఏంటిది? లో కప్, కప్పు అడుగున మాత్రమే నీళ్ళలో ద్రాక్ష రసం వేస్తే అది మీనింగ్ అన్నమాట. సరే, సగం వరకు వేశారనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా అండి? నువ్వు ఎవరివో తెలియదు, నువ్వు ఏ పని మీద వచ్చావో తెలియదు, నా ఆతిథ్యానికి వచ్చావు గనక నీ పని అయ్యేంత వరకు నా ఊర్లోనే ఉండి, నా ఇంట్లోనే ఉండి నువ్వు ఆతిథ్యం స్వీకరించవచ్చు. ఇది హాఫ్ కప్ పాలసీ. హాఫ్ కప్ పాలసీ వింటున్నారా మీరంతా? ఇప్పుడు గిన్నె నిండి పొర్లేలా వేశాడు అనుకోండి ఇంట ఆయన, దాని మీనింగ్ ఏంటో తెలుసా? నువ్వు ఎవరివో నాకు తెలియదు, నువ్వు ఏ పని మీద వచ్చావో తెలియదు, కానీ నిన్ను నేను నా కుమారునిగా, నా కుటుంబ సభ్యునిగా నేను చూస్తున్నాను, నువ్వు ఎంతకాలమన్నా నా ఇంట్లో ఉండవచ్చని నీ పొంగి పొర్లేలాగా పోస్తాడంట గిన్నెలో. అది చూసిన ఆతిథ్యానికి వచ్చిన వాడు ఆ ఇంట ఆయన బట్టి భలే సంతృప్తి చెందుతాడు. ఇప్పుడు దేవుడు కూడా నా విషయంలో అట్లనే ఉన్నాడు. నేను దేవుని ఇంటిలో ఆయన కుమారునిగా సంపూర్ణమైన సంతృప్తి నేను పొందుతున్నాను. నేను దేవుని ఇంటిలో నిరంతర అతిథి, నేను ఎల్లవేళలా ఉండే అతిథి. నా దేవుడు నన్ను తన ఇంట్లోంచి బయటికి నెట్టాడు కనుక నేను దేవునిలో సంపూర్ణమైన సంతృప్తిని పొందుతున్న వాడిని. తమ్ముడా, చెల్లి, అన్న, అక్క వినండి. దేవునిలో నిజమైన సంతృప్తిని పొందిన అనుభవం నేర్చుకుంటే దావీదుకు వచ్చే మాటే మన కొరకు కూడా ఒక రోజున వస్తుంది. ఇంతకంటే చెప్పలేను. 11 విషయాలు చెప్పాను ఇప్పటికీ. 12వ విషయం చెప్పి ముగిస్తాను చూడండి. ఎందుకు ఇన్ని విషయాలు చెప్పేశానంటే, 23వ కీర్తన కొంచెం బైబిల్ పరిచయం ఉన్న మీకు కంఠస్థం ఉంటుంది కాబట్టి ఇన్ని చెప్పేశాను. చూడండి, 6వ వచనం చదువుతాను. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఇక్కడ దావీదు అంటాడు, నేను దేవుని యందు నిరీక్షణ పెట్టుకున్న వాడిని, నా ఆశలన్నీ దేవునిలోనే, నేను దేవుని యందు నిరీక్షణ కలిగినటువంటి వాడిని, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలను వెనకాల వస్తాయి అంటున్నాడు. ఇక్కడ విషయం చెప్తాను వినండి. పాలస్తీనా దేశంలో కాపరి ముందుండి నడుస్తాడు మందకు, తర్వాత మందంతా వెనకాల నడుస్తుంది అన్నమాట. మరి ముందు నుంచి ఏ ప్రమాదము రాదు, మంచిది. మరి వెనకాల నుంచి ప్రమాదం వస్తే ఎట్లా? అందుకనే పాలస్తీనా దేశంలో కాపరి తన మందకు వెనకాల నడవడానికి 2 కుక్క పిల్లల్ని పెంచుకొని అక్కడ వదిలిపెడతాడు. ముందునేమో ఆయన నడుస్తాడు, వెనకాలేమో 2 కుక్క పిల్లలు నడుస్తుంటాయి. ఆ పిక్చర్ ఇప్పుడు దావీదు మనసులో ఉంది. ఇప్పుడు ఆ మనసులో పెట్టుకొని అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు నా మంద వెనక 2 కుక్క పిల్లలు నడిచి వచ్చినట్లు కృపాక్షేమాలు కుక్క పిల్లల్లాగా నా వెనకాల వస్తాయి. నేను చిరకాలము నా దేవుని మందిరములో నివసిస్తాను. దేవుడు కృపాక్షేమాలు నాకు ఆయన అనుగ్రహించగలడు అన్న దేవుని మీద ఆశ పెట్టుకుని బ్రతికినాడు. ఇది 23వ కీర్తన. నాతో ఉన్నారా మీరంతా? చిన్న చిన్న మాటలే వినండి. దావీదుని గురించి ఎవరెవరి జ్ఞాపకాలు ఏమేమొచ్చినా గాని పరిశుద్ధాత్మని జ్ఞాపకం ఏంటో తెలుసా? గొల్లియాతును జయించాడు కానీ అది పెద్ద విషయం కాదు నాకు. ఇశ్రాయేలుకి 2వ రోజు అయ్యాడు కానీ అది నాకు పెద్ద విషయం కాదు. బెత్షెబాతో పాపం చేశాడా, అది పెద్ద నేను ఇప్పుడు పట్టించుకుని అది ఆలోచించుకుని ఉండలేను నేను. సౌలు అబ్షాలోముతో తరం వేయబడ్డాడా, అది నిజమే కానీ అది కూడా నా మనసులో పెద్దగా నిలవలేదు. యోనాతానుతో మంచి స్నేహం చేశాడా, అది కూడా పెద్ద పట్టింపు కాదు నాకు. దేవుని నిబంధన మందసం తీసుకొచ్చి పెట్టినటువంటి వాడు మందిర ప్రేమికుడా, అది కూడా నా పెద్ద పట్టింపు కాదు. నాకు బాగా మనసులో పడిన విషయం ఏంటనంటే, నా జ్ఞాపకంలో ఉన్న విషయం ఏంటనంటే, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఎందుకు చెప్పించినాడనంటే, దేవుని కొరకు తీర్మానం చేసుకున్నందున. వింటున్నారా? దేవునిలో ధీమాగా బ్రతికినందున,
వింటున్నారా? దేవుని చేత నడిపించబడినందున, దేవుని యందు విశ్రాంతిని పొందినందున, దేవుని చేత పునరుద్ధరించబడినందున, దేవుని బట్టి ధైర్యంగా ఉన్నందున, దేవునితో సావాసం చేస్తున్నందున, దేవుని చేత ఆదరించబడినందున, దేవుని చేత సమకూర్పు పొందినందున, దేవుని చేత అభిషేకించబడినందున, దేవునిలో తృప్తిని పొందినందున, చివరగా దేవునిలో ఆశలు పెట్టుకున్న కారణం చేత. ఈ 12 ప్రధానమైన కారణాలు దావీదు గూర్చిన దేవుని యొక్క జ్ఞాపకం, పరిశుద్ధాత్మ దేవుని జ్ఞాపకంలో అతడు నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశముల నెరవేర్చువాడు అని ఆ జ్ఞాపకమే నేను పెట్టుకున్నానండి. అది పరిశుద్ధాత్మ దేవుని మాట పౌలు ద్వారా వచ్చింది. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వినండి. నిన్ను గూర్చి దేవుడు ఒక మంచి టెస్టిమనీ ఇలాంటిది ఇవ్వాలంటే, ఈ పాప నా హృదయానుసారిని, ఈ అబ్బాయి నా చిత్తానుసారమైన వాడు, వీళ్ళంతా నా ఉద్దేశాలు నెరవేర్చువారన్న సాక్ష్యం నీ గురించి, నా గురించి, మన గురించి రావాలంటే 12 చక్కని అనుభవాలు. ఇందులో ఎన్ని మన జీవితంలో చోటు చేసుకున్నాయంటారు? నేను అన్ని సంగతి తరువాత చేయాలి, ముందు దేవుని కొరకు తీర్మానించావా తమ్ముడా? ఆయన్నే విశ్వసించి, ఆయన్నే వెంబడించి, పాపమును వదులుకొని ఆయన బిడ్డగా బతకడానికి తీర్మానం జరిగిందా? జరిగితే దేవుని బట్టి ధీమాగా బతకడం నేర్చుకున్నావా? దేవునిలో విశ్రాంతి అనుభవం నీకు వచ్చిందా? దేవుని చేత నడిపించబడుతున్న యవనస్తుడివేనా? దేవుని చేత పునరుద్ధరించబడిన సహోదరివేనా? అమ్మా, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్న వ్యక్తివేనా? దేవునిలో ఆదరించబడుతున్న వ్యక్తివేనా? దేవుని సమకూర్పును పొందుతున్న వ్యక్తివేనా? వినండి, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తివేనా? దేవునిలో తృప్తిని పొందుతున్న వ్యక్తివేనా? దేవునిలోనే ఆశలు కలిగిన వ్యక్తివేనా? ఎలాంటి వ్యక్తివి నీవు? దేవుడు ఈ స్థలము తీసుకుని వచ్చి నీతో మాట్లాడగా, దేవా, నా గురించి మంచి మాట నువ్వు పలకలేవు నాకు తెలుసు, నా గురించి మంచి మాట నువ్వు పలకలేవది నాకు తెలుసు. ఈ 12 అంతల అనుభవం, 12-fold ఎక్స్పీరియన్స్, 12 అంతల అనుభవం నా దగ్గర ఎక్కడుంది? సరే, ఏమి లేకపోయినా కానీ మొదటి అనుభవమైనా నీ దగ్గరకు వస్తే ఒకదాని వెంపట ఒకటే అనుభవం దేవుడు నీకు ఇస్తాడు. తన బిడ్డగా చేసుకుంటాడు, నిన్ను బలపరిచి వాడుకుంటాడు, నిన్ను ప్రయోజనకరమైన దానిగా, నిన్ను ప్రయోజనకరమైన వాడుగా చేస్తాడు. ఈ మాటలు నీకు అర్థమైతే, ప్రభువా, స్వయంభవుడవైన, నిత్యుడువైన, నిబంధన చేసి నిలబెట్టుకున్న వాడవైన, పరిశుద్ధ దేవుడవైన, నిన్ను విశ్వసించగా, నిన్ను వెంబడించక ఎవరిని విశ్వసించను, ఇంకా ఎవరిని నేను వెంబడించను. ఇగో నా జీవితానికి ఇస్తాను ప్రభువా, నీ బిడ్డగా మారతాను, నా పాపము నేను అసహించుకుంటా, నేను మంచిగా బ్రతుకుతా, నన్ను బట్టి నా కుటుంబ సభ్యులు సంతోషించాలి, నన్ను బట్టి నీకు మహిమ రావాలి, నన్ను బట్టి నా జీవితమే నాకు ప్రయోజనం కావాలి, ఆ దిశగా బ్రతుకుతాను అనే మాట నీ మాట అయితే తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం.